అజయ్ భూపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. హలో అండి అందరికీ. నేను మా బాస్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే వేరే ఫంక్షన్ ఇలా ఫస్ట్ టైం. కొంతమందికి అంటే ఓషో, రంగనాయకమ్మ, ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చేస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమేమి ఎప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్ అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్ అని నేను అంటే అంటే నాకు ఈ అవకాశం ఎప్పుడు సార్ సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం, అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా తీస్తాననేది తెలియదు, వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అనే వచ్చింది. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే ఒక థ్రిల్ని పొందడానికి రూమ్లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కనే. ఆ సినిమా చాలాసార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్ని, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈయన సెకండ్ హాఫ్ అయితే అసలు ఆ సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ ద్వారా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి, డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం లాస్ట్ క్షమించేసాం, మళ్ళీ క్షమించాం మేము, లాస్ట్లో చెప్తా. అయ్యో, ఇంత సస్పెన్స్ నాకెందుకు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అజయ్ గారు తీసిన సినిమాకి ఇంకో అజయ్ గారు ఫ్యాన్ అని అర్థమైంది మాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత స్పోర్టివ్గా వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా అందరూ ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు ఆర్జీవి గారి మాటలు వినడానికి. రిక్వెస్టింగ్ సార్ టు స్పీక్. సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్, అజయ్కి ఒకసారి, అజయ్ ఇప్పుడు అలా పొగట్టం పోయిన వాళ్ళ గురించి పొగుడతారు ఫస్ట్. ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అదే నేను పోయి దేని సినిమా డైరెక్ట్లాగా అనిపిస్తుంది ఎవరికైనా. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, దిస్ బిన్ డైరెక్టెడ్ బై, నాట్ దట్ యూ డోంట్ నో, జస్ట్ జోకింగ్. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడే నేను డైరెక్టర్ అజయ్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బూత్ అని 2004లో తీశాను. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. నేను ఏదైతే అపార్ట్మెంట్లో తీసానో ఇంతవరకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు. సో ద రిప్యుటేషన్ ఆఫ్ దట్ యూనో. సో ఇప్పుడు అజయ్, ఐ థింక్ డిమాంటీ కాలనీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారో చూడాలి. అపరెంట్లీ హీ టోల్డ్ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపెన్ యూనో. అండ్ నేను
సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ సీరియస్ బట్ ఐ గో అండ్ సీ ఇట్ ఇన్ ద థియేటర్ బట్ నేను ఇన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యాంటాస్టిక్గా చెప్తున్నారు అందరూ, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, ఇక్కడ నిన్న ప్రీమియర్ చూస్తున్నాడు కూడా. సో ఐ వెరీ హ్యాపీ ఫర్ సురేష్ రెడ్డి. ఇట్స్ ఆల్వేస్ గాట్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ వాట్ హీ పిక్స్ అప్. ఇందాక అజయ్ కూడా చెప్పారు కదా, వితౌట్ సీయింగ్ ఎనీథింగ్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫిలిం హీ డిడ్ ఇట్ అని. సూపర్. అండ్ ఇప్పుడు సినిమా సైజ్ వస్తే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి. సార్ కరెక్టా? కరెక్టే కదా? సో ఇప్పుడు డిమాంటీ కాలనీ టు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది అఫ్కోర్స్ వీల్ నో ఫర్ ద రిలీజ్, బట్ ఇప్పుడు ట్రెండ్ బట్టి ఉంటే పీపుల్ ఆర్ వాచింగ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జానర్ ఫిల్మ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు. సో ఇది దాంట్లో పడుతుంది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్. అండ్ లాస్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్. అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు. I wish you all the best, Ajay. Yeah, and I think even the super elegant and classy Priya Bhavani, I'm looking forward to all of you to watching. Thank you. థ్యాంక్ యూ సార్. సార్ ట్రైలర్ చూసారు కదా, మీ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? ఇప్పుడు నాతో పాటు వాళ్ళు చూశారు కదా, కానీ మీ కాదు రియాక్షన్ వాళ్ళకి తెలియంది నేను చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఒపీనియన్ ఫామ్ చేశాక మళ్ళీ నేను చెప్పేదే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దిస్ ఫిలిం ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిలిం. సో దే నో నీడ్ టు సినిమా ఎలా ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దిస్ ఇస్ జస్ట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు అనదర్ లాంగ్వేజ్ అండ్ ఐఎమ్ షూర్ సురేష్ విల్ డూ ఎ సూపర్ గుడ్ జాబ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్. యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.